సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వెంకట్. నేను స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్ కింద వర్క్ చేస్తున్నాను. మనకి ఈరోజు మ్యాజిక్ సబ్ట్రాక్షన్ గురించి చూద్దాం. అసలు ఏంటి మ్యాజిక్ ఏంటి ఇందులో? సబ్ట్రాక్షన్ నార్మల్గా మనకి అందరం చేస్తూనే ఉంటాం, కానీ చాలా సమయం పడుతుంది. బట్ మ్యాజిక్ అనేది ఏంటి ఇక్కడ మీకు చూపిస్తాను. నార్మల్ మెథడ్లో కూడా మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు ఏంటి ఆ మ్యాజిక్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, సో మనం ఒక నెంబర్ తీసుకుందాం. 6000. ఓకే, మనం జస్ట్ చూడటానికి చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ పిల్లలు ఎలా చేస్తారు? బారోయింగ్ చేసుకుంటూ చాలా టైం పడుతుంది దానికి. ఆ బారోయింగ్ లేకుండానే ఈజీగా ఎలా చేస్తామని చూద్దాం. సింపుల్గా -1 చేయండి బోత్ నెంబర్స్కి. సో ఈ నెంబర్ -1 చేస్తే ఏమవుతుంది? మనకి 5999 వస్తుంది. అలాగే 586ని -1 చేస్తే మనకి 585 వస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనం మైనస్ చేయొచ్చు కదా, సబ్ట్రాక్ట్ చేయొచ్చు కదా. ఎలాగంటే 9 - 5 4, 9 - 8 1, 9 - 5 again 4, and 5 is 5. So 5414 is the correct answer for this. చూడండి ఎంత సులువుగా వచ్చిందో. ఇక్కడ ఏం క్యారీ ఓవర్ మనం ఏం చేయకుండా మనం ఈజీగా చేయగలుగుతున్నాం. సో ఇలాగే మనం ఇంకో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ 7000 ఉంది. దీన్ని 4 డిజిట్తో మైనస్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 2316. ఓకే, దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి. దీన్ని ఎలా చేస్తారు అంటే సింపుల్గా అగైన్ సేమ్ ట్రిక్, -1 చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? 6999 మైనస్ 2316 -1 చేస్తే ఎంత వస్తుంది? మనకి 2315 వస్తుంది. సో 2315 వచ్చింది. ఇప్పుడు ఎంత సులువుగా మైనస్ చేయగలం చూడండి, ఏమి బారోయింగ్ ఏమి చేసుకోకుండా. సో 9 - 5 ఎంత? 4, 9 - 1 8, 9 - 3 6, and 6 - 2 4, 4684. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో ఈ ప్రాబ్లము. ఓకే, సో మీరు నోట్ చేసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఓకే, ఎప్పుడు -1 మనం చేయాలా అనేది కూడా కాదు. మనము -1 కానీ -3 కానీ -5 కానీ ఈ 3 నెంబర్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. అలాగే +1 కానీ +3 కానీ +5 కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. అది ఎలాంటివో మనం చూద్దాం ఇప్పుడు. ఇలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి. 6002 - 234. దీన్ని ఏం చేస్తాం? సింపుల్గా -3 చేస్తాం. ఈ -3 ఎందుకు చేస్తున్నామంటే ఈ చిన్న నెంబర్ని మనం అవాయిడ్ చేయడానికి పై నెంబర్లు. సో దీనికి మనకు లాభం ఏంటి? లైక్ 6002ని -3 చేస్తే ఎంత వస్తుంది? 5998 వస్తుంది, 99 వస్తుంది. అండ్ దెన్ దీన్ని -3 చేస్తే మనకి 231 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ ఈజీగా చేయగలమా లేదా? ఎస్ ఫ్రెండ్స్, సో దీన్ని సబ్ట్రాక్ట్ ఈజీగా చేయగలము. అండ్ 9 - 1 is 8, 9 - 6 is 3, 9 - 2 is 7, and 5 యాజ్ ఇట్ ఈస్. చూసారా ఎంత ఈజీగా చేయగలుగుతున్నాము మనము. సో మనం మైనస్ ఎప్పుడు చేయాలన్నది చూసాము, అలాగే ప్లస్ ఎప్పుడు చేయాలో చూద్దాం ఇప్పుడు. సో 349 మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ 99 ఉందనుకోండి. దీన్ని మామూలుగా కూడా ఈజీగా చేయొచ్చు. అలాగే అంతకన్నా ఈజీగా ఎలా చేయొచ్చు అంటే సపోజ్ దీన్ని +1 చేసామనుకోండి. ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 350 - 100 వస్తుంది. సులువుగా ఇప్పుడు 250 అని రాయొచ్చు. ఇది +1 చేసే సిచ్యువేషన్ అనమాట. సో ఇలాగే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 376 -
103 ఈ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఇక్కడ సింపుల్గా -3 అండ్ -3 చేస్తాము. -3 చేసినప్పుడు మనకి 373 మైనస్ 100 అవుతుంది. 373 నుంచి 100 తీసేస్తే ఎంత అవుతుంది? 3 - 0 is 3, 7 - 0 is 7 అండ్ 3 - 1 is 2. సో 273 అవుతుంది. ఈ సిచ్యువేషన్లో మనము -3 చేస్తున్నాం. సో నంబర్ని సులువుగా 0 తీసుకుంటే కనుక మనకి సబ్ట్రాక్షన్ అనేది చాలా ఈజీగా చేయగలం. సో హోప్ యూ లైక్ దిస్ ఫ్రెండ్స్. వెరీ నైస్. లెట్ మీ సీ let me show you one more example. Okay, let us take this number 1256 minus 375 తీసుకున్నాం అనుకోండి. దీన్ని సింపుల్గా -5 చేస్తే మనకి ఏమవుతుంది? ఈ నెంబర్ 1256 - 5 1251 అవుతుంది. అండ్ 375 - 5 ఈజ్ 370 అవుతుంది. సో ఇప్పుడు 1 - 0 ఈజ్ 1 అండ్ దెన్ 5 - 7 ఎంత అవుతుంది? 8 అవుతుంది. అండ్ 11 - 3 8. సో సింపుల్గా 881 ఎంత ఈజీగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. సో ఇలాగా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చేయొచ్చు. సో ఇలాంటి మరికొన్ని సులువు మెథడ్స్ కోసం మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం ఫ్రెండ్స్.